బండి సంజయ్ మా అన్నని అన్నాడు కదా పొన్నమన్న చేసినటువంటి మంచి పనుల గురించి మేం చెప్తాం. ఎక్కడికన్నా రమ్మంటే పొన్నమన్న గురించి ఏదన్నా తప్పుడు ఉంటే నువ్వు చెప్పేద్దాము, బయటకు వచ్చి నీకు చెప్పేటంత నీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉంటే రా అని అడుగుతున్నా. ముఖ్యంగా బండి సంజయ్ గత చరిత్ర నుంచి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మా నాయకుడిని అన్నావు, మహిళల్ని నువ్వు అవమానించినావు కాబట్టి, ఒక తల్లి మాతృమూర్తి మహిళని నువ్వు అవమానించినావు కాబట్టి, ఒక మహిళగా నేను పక్కాగా నీకు జవాబు చెప్పాలి కాబట్టి లైవ్ లోకి వచ్చిన. నేను అడుగుతున్న బండి సంజయ్కి, నేను ఎన్నోసార్లు ఎన్నో ఛానళ్లలో మాట్లాడినా, నేను పోటీ చేయడానికి మెడల పుస్తలతాడు అమ్ముకొని, నా భార్య పుస్తలతాడు అమ్ముకొని పోటీ చేసిన, నా దగ్గర డబ్బు ఎక్కడది అనన్ను. మరి ఈ రోజు బండి సంజయ్ దగ్గర ఇంత విచ్చలవిడిగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మరి కొన్ని నిజాలు మాట్లాడితే అది బాధాకరంగా ఉండొచ్చు, కానీ తప్పదు నిజాలు చెప్తే. ఇది గతంలో కూడా నేను చెప్పినా. మీ పార్టీ నాయకుడే, మరి కేంద్ర నాయకుడు ఒక ఆయన ఇక్కడ ఉంటారు కదా, శేఖర్ పేరాల గారు, గతంలో ఒక తన ట్విట్టర్ లో మెసేజ్ పెట్టడం చూసిన, నేను బహిరంగంగా కూడా ఆయన మాట్లాడడం నేను చూసిన. ఇంత డబ్బు ఎక్కడిది బండి సంజయ్కి? నేను కూడా అడుగుతున్నా. మరి నువ్వు అందరి మీద నిందలేస్తావు, పెద్ద పెద్ద ముచ్చట్లాడతావు, పెద్ద పెద్ద చేస్తావు, నువ్వు మహిళల గురించి అవమానిస్తావు కాబట్టి నీకు ఎక్కడి నుంచి వచ్చిందో అందరికి తెలిసినటువంటి విషయం. కరీంనగర్ లో గంగుల కమలాకర్తో నీ సావాసం ఏందో నాకు తెలుసు. అప్పుడు కూడా మాట్లాడినా, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. అసలు నీ దగ్గర ఇన్ని వక్ర బుద్ధులు, నీ దగ్గర ఇన్ని తప్పిదాలు పెట్టుకొని నువ్వు అవతలో నీ ఏలెత్తి చూపిస్తా అంటే, 3 ఏళ్లు నీ దగ్గర నీ సైడ్ చూపిస్తున్నాయి. ఒకవేళ అవతలో నీ చూపిస్తాలని అంటే నువ్వు మాట్లాడే తప్పుని ఆ ఏలు చేస్తానని గుర్తుంచుకో. ఒకటి, మరి ఇంత డబ్బు వచ్చింది సెకండరీ, డబ్బు వస్తుంది, సంపాదించుకున్నావు, అధ్యక్ష పదవి అది ఏదో పోయి తంతే పోయి గారెల బుట్టలో పడ్డట్టు నీకు అక్కడ ఒక ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా అవకాశం వచ్చింది, సక్రమంగా చేసుకుంటావేమో అనుకున్నాము. కానీ ఎట్లయితే కేసీఆర్ దోపిడీ చేసిండో తెలంగాణని, నువ్వు కూడా ప్రతిపక్షంలో ఉండి సేమ్ టు సేమ్ దోపిడీ చేసినావు. గంగుల కమలాకర్ దగ్గర నీ వాటా ఎంత అది తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఒకసారి. మీ బీజేపీ నాయకులకు చెప్పినా సరే, పాపం కొంతమంది కేంద్ర నాయకులకు తెలియకపోవచ్చు, నేను మిమ్మల్ని బాగా నమ్మేసిండొచ్చు. అలా 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 ఎదిగి ఎదిగి బాగానే ఎదిగిపోయిన బండి సంజయ్ హైదరాబాద్ లో 2 ఫ్లాట్లు తీసుకొని ఉంటాడు అద్దెకి. అద్దె అనొచ్చు, అది ఎవరివన్నా కబ్జా చేసిండొచ్చు అనొచ్చు. అది కూడా మీ పార్టీ నాయకుంది. అధికార ప్రతినిధి ఇస్తాని 2 ఫ్లాట్లు గుంజుకొని ఇప్పటిదాకా కిరాయి కట్టనేటటువంటి బాపత నీది. నువ్వు మా నాయకుని గురించి మాట్లాడతావా? ఇది అబద్ధమని నిరూపించి ఏమంటే దానికి రెడీ. నేను అద్దె ఇస్తున్నావు ఇప్పటిదాకా. ఆయనకు ఒక పదవి ఇచ్చేసి ఆయన 2 ఫ్లాట్లలో నువ్వు ఉంటూ ఇప్పటిదాకా దాన్ని చెల్లించినటువంటి విషయం అందరికి తెలిసిందే. నేను కూడా చెప్తున్నా. ఇంకో విషయం, రాత్రి నీకు అస్సలకి ప్రెసిడెంట్ పదవి వీకేసింది. అందరు ఏమనుకుంటారు, కేసీఆర్, ఎందులో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. కేసీఆర్ కిషన్ రెడ్డిని తెచ్చిపెట్టి ఆయన కంట్రోల్లోకి తీసుకొని బీజేపీని తీసుకొని వచ్చి పెట్టిండ్రు అంటారు. అదొక నిజమైతే, రెండో నిజం, రాత్రి పీకేయడానికి కారణం కరీంనగర్ లో జరిగింది ఏందో ఆ రాత్రి పూట నువ్వే చెప్పాలి బండి సంజయ్, నాకు తెలియదు. నేనైతే ఆ నగ్న సత్యాల్ని మాట్లాడలేను. ఎందుకు మీ కేంద్రం నీ మీద ఆ రోజు జరిగినటువంటి సంఘటన లైవ్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారో నీకే తెలియాలని నేనేం చెప్పదలుచుకోలేదు.